ఏడీడో యాడకపోయినాడీడో ఆడ టైం అయిపోతుండాది యాడకపోయినాడు అయ్యో ఎంతసేపు సచ్చినోడా తెచ్చినావా తెచ్చానత్తయ్యా చెప్తా నీడి సంగతి అత్తయ్య 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 ఏంది దాన్ని పాలల్లోనే కలపాలంట ఆ కలిపిన పాలు మన మ్యాగీ తీసుకెళ్లి ఆ వెంకిగడికి ఇవ్వాలంట ఆ వెంకిగడు తాగిన తర్వాత స్పృహ తప్పిడిపోతాడంట నువ్వు నిచ్చొచ్చు సలహాలు శోభనం చెడిపోద్ది శోభను చెడిపోద్ది శోభను చెడిపోద్ది శోభను చెడిపోద్దంట శోభను చెడిపోద్దంట శోభను చెడిపోద్ది శోభను చెడిపోద్ది చెప్పండి అత్తయ్య. నాకు కొంచెం పన్ను నొప్పిగా ఉండాది, లవంగా ఉంటే ఇవ్వమ్మా. అవునా, ఇస్తానత్తయ్య. అత్తయ్య, ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మీ. ఓహో, ఆలపాటి గీతేంటి హంస నడక నడుస్తుంది. అబ్బో, దీని సిగ్గు సిమడా. చిత్రాలు మామూలుగా లేవే, ఏదో మడత పెట్టే ప్లాన్తోనే వచ్చినట్టుంది. ఇది చూద్దాం. బావా,
ఏది మళ్ళొకసారి పిలు. బావా బావా ఎందుకు మళ్ళీ పిలవమన్నా? ఎప్పుడు కంచులా మోగే నీ కంఠం ఇప్పుడు ఇంత తీయగా ఉందేంటా అని. ఛీ, పో బావా. ఏంటి సిగ్గే? ఏమో అనుకున్నాను, బొడ్డు కిందకి చీర, లూజు హెయిరు, వెనకాల మల్లెపూలు, చేతిలో పాల గ్లాస్తో భలే తయారై వచ్చావే నా మంగత. అబ్బా ఏంటి బావా ఇప్పుడు కూడా మంగ తాయారు ఏంటి? మ్యాగీ అని పిలవచ్చు కదా. అబే ఈ డెకరేషన్కి ఆ డొక్కు పేరు ఆనదే. మంగ తయారే యాప్ట్. పైగాను శోభనం గదిలోకి ఎంతో బలుపుతో వస్తావనుకున్నాను గాని ఇంతలా కులుకుతూ వస్తావని అనుకోలేదే నా పెళ్ళామా. మంచం మీద నా సిట్టింగ్కి, పాల గ్లాస్తో నువ్వు వచ్చిన వాకింగ్కి మ్యాచ్ బాగా కుదిరింది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆ పాలిటివ్వు. సగం నేను తాగేస్తా, మిగతా సగం నువ్వు మింగేద్దు గాని. ఇచ్చుకో. పక్కోడి హస్బెండ్ పాలు పంచుకోలేదని మొత్తం నేనే తాగేశానని లోపల తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావు. చెప్పు, పర్లేదు.